హాయ్ ఫ్రెండ్స్, ఎప్పటినుంచో నన్ను కొబ్బరి నూనె తయారు చేయడం చూపించమని నా ఫాలోవర్స్ అడుగుతున్నారు. నేను ఏమి ఆయిల్ వాడతానో మీకు ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు నేను తయారు చేసి లైవ్లో మీకు ఈ ఆయిల్ పెట్టుకుంటే ఎలా ఉంటుందో మీరు రిజల్ట్స్ నేనైతే చూశాను, మీరు కూడా చూసాకే నాకు చెప్పండి కామెంట్లో. కానీ నేను అసలు ఒక్కసారి కూడా ఆయిల్ పెట్టుకోవడానికి ఇష్టపడను. కానీ ఈ ఆయిల్ ప్రిపేర్ చేసి అమ్మ నాకు ఒకసారి చూపించారు. ఇంకా అప్పటి నుంచి కూడా నేను ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకుని అప్పటి నుంచి నేనే పెట్టుకుంటున్నా తలకి కూడా. కానీ నా హెయిర్ అయితే బాగుంది. ఒకసారి మీ అందరికీ కూడా చూపించాలనిపించింది. ఇప్పుడు తయారు చేసి మీకు చూపిస్తాను. పదార్థాలు చూడండి: మెంతులు, లవంగాలు, అలోవెరా, కరివేపాకు, నెక్స్ట్ తులసి ఆకులు, తర్వాత గోరింటాకు, వేపాకు, గుంటగలగరాకు, మందారాకు, ఉసిరికాయలు, మందార పువ్వులు, ఇవన్నీ వేసుకుని చేస్తేనే ఆయిల్ చాలా బాగుంటుంది. తర్వాత మనం గానిగ నుంచి తెచ్చుకున్న ఆయిల్ మాత్రమే వాడాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం. పెట్టుకుని మనం తెచ్చుకున్న ఆయిల్ వేసుకుని, నేను 1/2 లీటర్ తెచ్చాను. ప్యూర్ కొబ్బరి నూనె అయితే చాలా బాగుంటుంది, గానిగ నుంచి తెచ్చుకున్నది. కానీ సిమ్లోనే చేయాలి. ఈ ఆయిల్ ఎక్కువగా హీట్ చేయకూడదు, హైలో పెట్టి చేయకూడదు. ఓకేనా ఫ్రెండ్స్? ముందుగా లవంగాలు, తర్వాత మెంతులు, తర్వాత ఉసిరి ముక్కలు, కలబంద, మందార ఆకులు, తులసి ఆకులు, గోరింటాకు, మందార పువ్వులు. కలరాకు మాత్రం దంచుకుని వేయాలి. ఇప్పుడు గుంటగలగరాకు దంచుకుని వేయాలి. నేను సగం దంచి వేశాను, మీకు ఇది చూపించడం కోసం ఈ ఆకులు దంచకుండా చూపిస్తున్నాను. గుంటగలగరాకు ఇలా ఉంటుంది, చిన్న చిన్న పువ్వులు వచ్చి ఉంటాయి దీనికి. ఓకేనా ఫ్రెండ్స్? సన్న మంట మీద మాత్రమే మరిగించాలి. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది ఇది. ఓకేనా ఫ్రెండ్స్? మనకిప్పుడు ఆయిల్ రెడీ అయిపోయింది. రెడీ అయిన తర్వాత ఇలా ఉంటుంది ఆయిల్. ఇది బాగా చల్లబడిన తర్వాత అప్పుడు మనం బాటిల్లో తీసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? కానీ స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ పాటు ఉంటుంది. కానీ మీరు హెయిర్కి అప్లై చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే కొంచెం హీట్ చేసుకుని అప్లై చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.